చిత్తూరు మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. కూటమి నేతలు అత్యాచార ఘటనను పక్కదోవ పట్టించే కుట్ర చేశారు అని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేయడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటున్న విజయానందరెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్ చూద్దాం. చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించినటువంటి నగరవనం మైనర్ బాలిక హత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే లోతుగా విచారిస్తున్నారు. ముందుగా నాంచివేత ధోరణి అవలంబించినటువంటి చిత్తూరు పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ధీటుగా సమాధానం ఇవ్వడంతో వారిని అరెస్ట్ చేయకుండా తప్పించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ముందస్తుగా కూటమి నేతల ఒత్తిళ్లతో ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఏ విధంగా దీనికి బయటపడింది? గత 3 రోజుల క్రితం నగరవనం దగ్గర ఒక మైనర్ బాలిక అయినటువంటి తన స్నేహితుడితో కలిసి అక్కడ కూర్చో ఉంటే మేము ఫారెస్ట్ వాళ్ళం, బీట్ ఆఫీసర్ వాళ్ళమని పచ్చమూకలు బెదిరించి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి అబ్బాయిని కట్టేసి అమ్మాయిని హింసించడం జరిగింది. దాని మీద ఒక రోజంతా చూశారు. ఆ మరుసటి రోజు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద రాబరీ కేసు కట్టి, థెఫ్ట్ పోయినట్టుగా మైనర్ చైన్ లాక్కెళ్ళినట్టుగా కేసు కట్టి చేదుడుచుకోవాలని చూసుకుంటే అప్పటికే దాని మీద పూర్తి సమాచారం సేకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొత్తం తీసుకెళ్తే దాని తర్వాత ఆ కేసుని పోక్సో కేసుగా మార్చి, ఎస్సీ ఎస్టీగా మార్చి, అటెంప్ట్ మర్డర్ మార్చి మళ్ళీ దానికి ఇంక్లూడ్ చేసి కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్స్ జరగక ముందు ఒక వారం ముందు కూడా ఫారెస్ట్ రోడ్లో ఉన్నటువంటి డీర్ పార్కు దగ్గర ఇదే విధమైన ప్రేమ జంట ఉంటే పోలీసు యూనిఫామ్తో మేము పోలీసు వాళ్ళమని ఇదే పచ్చమొక్కలకు చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు ఒకడు వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా దోచుకెళ్ళడం జరిగింది. అతనిని కూడా 2 రోజులు కూర్చోబెట్టి 2 రోజుల తర్వాత కేసులు పెట్టి రిమాండ్కు తరలించడం జరిగింది. దీని అంతటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి అందరి మీద కూడా కేసులు కట్టించగలిగాం, వాళ్లకు న్యాయం చేయించగలిగాం. అంటే ప్రధానంగా సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతల విషయంలో ఇంత డొల్లతనం కనబడతా ఉంది. ఏ విధంగా చూడాలంటారు? ఈ యొక్క పోలీసుల మెతక వైఖరి కావచ్చు, ఫారెస్ట్ సిబ్బంది మెతక వైఖరి కావచ్చు. అంటే వీళ్ళ ఈ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా బరిదెగించారంటే, ఎవరైనా ఒక వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళ మీద మూకుమ్మడిగా ఈ గంజాయి దాగిచ్చి, లేదంటే బ్రాందీలు దాగిచ్చి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయడం, వాళ్ళని మానసికంగా బెదిరించడం, భయభ్రాంతులు గురి చేయడం వంటివి చేస్తున్నారు. వాస్తవాలు తెలిసినప్పటికీ కొంతమంది దాన్ని బయట తీసుకురావడానికి కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటికి కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే భయపడే పరిస్థితుల్లో లేరు. దీన్ని పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారు కూడా దీని మీద అయితే సీరియస్గానే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేశారని కూడా నేను భావిస్తాను. ప్రధానంగా చిత్తూరులో యొక్క డీర్ పార్క్ దగ్గర కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని టీడీపీ కార్యకర్త ఇదే విధంగా ఒక ప్రేమ జంటను బెదిరించి ఘటనకు సంబంధించి ఒక చిత్తూరు 1 టౌన్ పోలీసులో కేసు కూడా నమోదైందని చెప్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ వెలుగు చూసిన తర్వాత వారిపైన భౌతిక దాడులకు దిగేందుకు యొక్క కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదంటూ చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయానందరెడ్డి వారికి హెచ్చరిక చేస్తున్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదంటూ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.